పొద్దున్నే రెడీ అయింది, ఎడకపోతుంది. యాడికి పోతాను? నేనే ఎగురుకుంటా పోతాను. నువ్వు చెప్పండి. యాడికో నువ్వు చెప్పు. సర్లే చెప్పు. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్ వంటలు చేస్తానన్నారు, మళ్ళీ ఏం స్టార్ట్ చేసినారు అనుకోద్దండి. వంటలు వస్తాయి, ఇట్లా వీడియోలు కూడా వస్తాయి. ఇట్లా వీడియోల్లో నేను ఒక్కదాన్ని చేయనులే, నేను చేసి మీకు బోర్ కొడతాను కదా, ఈయన కూడా వస్తాను. యాడికి పోతున్నావు? ఊరికి. మళ్ళీ పూలు గీలు జల్లం. నువ్వా ఎచ్చులు పెట్టినావు టోపీ పెట్టి పెడతాం మళ్ళా. సో వెంకటగిరికి అయితే పోతున్నాం, మా చిరుగు ఇంటి కాడికి. మేము చూడ గుడలు ఉతికి ఆడవేసిందా ఎప్పుడు వాన పడితే నేను గుడలు ఉతుక్కుంటా ఇంట్లో పని చేసుకుంటా అంటే సడన్ గా పోదాం పాడినాడు. ఇంకందుకు గుడలు ఏదో అంటావా, ఏదో అంటావు. లేడీకి లేచింది పరుగు అని అప్పటికప్పుడు పోదాం పా అంటే గుడలన్నీ ఉతికి అన్ని ఆరేసి టిఫిన్ తిని తోమి అన్ని అయిపోయి ఒక జత టవాలు, పేస్టు, బ్రష్లు బయట పెడితే మన కోతులు వచ్చినాయి, పగిలిపోతానింది. ఎట్ట మిస్ కోతి పగలగొట్ల, అందుకే ఇంట్లో పెట్టేసి బయట కోతులకి అట్టి పనులు తీసుకురాని పోతాను. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా కూడా కోతులకైతే అట్టి పనులు మాత్రం కంపల్సరీ తీసుకుంటాం. అందుకోసం ఇప్పుడైతే కోతులకు అట్టి పనులు తీసుకురాని అయితే పోయినాడు. ఏమన్నా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? అట్టి పనులు అయితే తీసుకొని డిక్కీలో పెట్టినాడు. డిక్కీలో పెడితే వస్తాయి. పెట్టుకొని ల్యాండ్ ఎనికి వేసుకో, సీటు కింద లాగే ముందు పక్క పెట్టుకో. అట్టి పనులు అయితే తెచ్చి పెట్టినాడు కోతుల కోసం. మా మనుషులకి ఎప్పుడు అట్టి పనులు ఎత్తుకోము, మా మల్లమ్మ వాళ్ళకి ఎప్పుడు అట్టి పనులు తీసుకోము, కోతులకు మాత్రమే తీసుకొని పోతాం. మా మల్లమ్మ కూడా ఉంటుంది, కోతులకు పెడతారు మాకు తయారీ అంటుంది. మొగుడు కళ్ళు పాము కళ్ళు అనమాట. ముంగిసి పోతా అంటే ముంగిసి అంటే భయపడరా? ఖాళీగా ఉంటది రోడ్డు మారిగా, అందులో తోటలు ఎక్కువ, పాములు గీములు ఉంటాయి. నాకు ఇష్టం అట్టి పండ్లు చిన్నవి. కోతుల కన్నా ఈ కోతి తినేస్తాం అని తినండి. ఒకటన్నా తింటామా? నాకు పుల్లగా ఉంటాయి, షుగర్లెస్. షుగర్ వాళ్ళు తింటారు. దాని పేరు ఏంటో సుగంధాలు. ఈ ఆడ కోతులు అవతలకి వెళ్ళిపోవాలి. అవును, కొండల మీద దొండ ఆపు పిల్ల కోతులు ఉండేవా? అయ్యో అమ్మా, ఏడొస్తున్నాయి, గట్టిగా ఉన్నాయి. వచ్చినాయా? రెడీగా ఉన్నాయి. పీకి పెట్టుకోవాలి ఇవన్నీ. ఏ రావు సరసరా, ఎందుకంటే గల్ల గట్టిగా ఉంటాయా. సాలే మళ్ళీ ఆడలేదు. రోడ్డు పైన వేస్తే సారీ ఏమనుకుంటాను. అన్ని పరిగెత్తున్నాడు, ఎన్ని పరిగెత్తున్నాయి మేము పోతే వస్తాయి, అన్నీ వస్తున్నాయి, మనం పోతే వస్తున్నాయి. భయపడతాను. ఇక్కడైతే ఘాట్ ఎక్కేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. అందరు వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని ఘాట్ ఎక్కుతారు. బస్సులు కూడా ఆపుతారు, బస్సులలో కూడా ఘాట్ ఎక్కుతారు. బస్సులలో అయితే ఇంకా ఆయన స్వామి పూజారి అయితే నీళ్ళు ఇస్తాడు తాగేదానికి. బస్సు ఎక్కి అందరికి బొట్లు పెడతాడు. అట్లా ఈయనైతే పోయి దండం పెట్టుకోరని అయితే వెళ్ళాడు. కుంకుమ ఎందుకంటే సేఫ్గా ఘాట్ ఎక్కాలని వచ్చాడు భక్తుడు. ఏం లేమ్మా, అట్టే ఘాట్ దిగే వాళ్ళు కూడా దిగి దండం పెట్టుకొని పోతారు. అట్లా మంచిదని.
ఏడన్నా బైక్లో పోయేటప్పుడు అద్దాలు పెట్టుకొని పోతారు. జమ్మని కార్లో కూడా అద్దాలు పెట్టుకున్నాడు. నేను వీడియో తీస్తానని చెప్పి తలకే తీసి వద్దులే అని పక్కన పెట్టాడు. అప్పటి నుంచి పెట్టుకోలేదు, ఎప్పుడే పెట్టుకుందాం అనుకున్నాడు. వీడియో తీద్దాం ఉన్ననే తలకే టక్కని తీసాడు పెట్టాడు. మేము వెంకటగిరికి వచ్చి చాలా రోజులు అయితే అయింది. రోడ్డు అంతా వేసిండారు, మొత్తం నీట్గా ఉంది రోడ్డు అయితే. ఘాట్ రోడ్లోకి అయితే వచ్చేసినాం. ఇంకా ఆరాన్ని కొట్టుకుంటా సొర్రసి అని తిరుగుతూనే ఉండాలన్నమాట. రోడ్లు అయితే మొత్తం కొత్తగా కనొస్తుండాయి, చాలా కొత్తగా. మనం ఎన్ని రోజులు అయింది బా? చాలా సంవత్సరాలు. సంవత్సరం కాదు, అడుగుతా. సంవత్సరంన్నర అయింది మేము వచ్చి వెంకటగిరికి. చాలా అంటే చాలా రోజులైంది. ఇంకా సొర్రని తిప్పుతారు, ఇటు తిరగాల, సొర్రని ఇటు తిరగాలి. ఇదే అనుకో మొత్తం. కాకపోతే కొండలు అవన్నీ బాగుంటాయి చూడండి, అంతా కొండలు మొత్తం ఎటు చూసినా కొండలే. అక్కడైతే ఎక్కడ కోతులు లేవు, ఈడున్నాయి. ఇవి కూడా అట్టి పండ్లు ఎక్కువ తినడం లేదనమాట. వాటికి తిని బోరు కొట్టి అట్టి పండ్లు తినడంలే. ఎవరో మామిడికాయలు వేసినారు, తింటున్నాయి. ఈయన ఎత్తుకొని పోయి పెడుతున్నాడు, చూద్దాం తింటాయి లేదా. బండి డౌన్ లో పెట్టినా. వాటికి అట్టి పండ్లు తిని బోరు కొట్టేసినాయి బా. ప్రతిసారి మన లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి రోజు వేస్తాంటారా. అది కూర్చుంది చిన్న కోతి. మామిడికాయలు వేసినారు. పాయనైనా స్వామి కొర్ర. అమ్మా మా బిడ్డ తల్లి. వాటికి తిని బోరు కొట్టి మాడికెళ్ళి తింటున్నాయి బాగా. ఒక సైడ్ అయితే మొత్తం చెరువు, ఎనుములు అవన్నీ ఉన్నాయి. ఒక సైడ్ అయితే ఇటు సైడ్ అన్నీ ఇప్పుడు పంట పొలాలు అంటే ఇది బియ్యం వరి వేసినారు. ఇప్పుడు మొత్తం ఇంకా పోను మొత్తం పచ్చగా ఉంటుంది అంతా. ఇంకా కొంచెం చూపిస్తే, ఇంకా కొంచెం ముందు పోతే ఇంకా బాగుంటుంది అంతా. ఇంక ఈ సీజన్ మొత్తం పచ్చగా ఉంటుంది ఇక్కడ అంతా. ఇటు సైడ్ చూడు, దా మొత్తం పచ్చగా ఉంటుంది అంతా. మేము ఎప్పుడల్లా వచ్చినప్పుడల్లా బా నుంచి ఈడి వరకు మాదే బానని చెప్తాను నేను. అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను ఇలా, మనం బండిలో పోయేటప్పుడు అయితే మనిషిని దొబ్బేస్తుంది ఇక్కడ గాలి, అంత గాలి మనిషిని తోసేస్తుంది. కార్లో కాబట్టి కొంచెం ప్రశాంతంగా పోతున్నాం, లేకపోతే ఎట్ట ఉంటామో మా అవతారాలు మేము అంతా. ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకా బాగుంటుంది. ఆడ చూపిస్తాను అన్నా కదా, ఇదిగోండి ఇక్కడే ఇట్లా ఇటు సైడ్ పచ్చగా రెండు పక్కలు ఉంటాయి. కాకపోతే ఈ మధ్యాహ్నం ఈ చెట్లు ఏమో వేసినట్టున్నారు, చెట్లు వల్ల కనిపించలా. లేదంటే మనం రోడ్డు మీద పోతా అంటే ఇటు సైడ్ రెండు పక్కల బాగా పచ్చగా కనొస్తుంటుంది చూడండి. ఇది నీట్గా రెండు సైడ్లు పచ్చగా కనొస్తుంటుంది. కానక చెట్లు వేసినారు, దానివల్ల అంతగా కనిపించలా. లేదంటే ఇది పోతా ఉంటే ఇటు సైడ్ రెండు సైడ్లు ఉంటుంది చూడండి, పచ్చగా ఉంటుంది. పొయ్యి నడుచుకుంటా వాళ్ళు ఉంటుంది దానిలో నిండా బా. ఎందుకు ఊరికే అట్లా చూడండి, మొత్తం చూడండి ఇట్లా మొత్తం ఇక్కడ రెండు పక్కల పచ్చగా ఉంటుంది. ఈ ఆర్చ్ అయితే మేము అప్పుడు వచ్చినప్పుడు లేదు, ఇప్పుడైతే కట్టినారు. కనొస్తుందో లేదో మీకు, అప్పుడు లేదు. మేము అప్పుడు వచ్చినప్పుడు కడతా ఉన్నారు మళ్ళా. ఇప్పుడు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చేసినాము వెంకటగిరికి. ఇదే వెంకటగిరి టౌన్ లోకి పోతున్నాం. అందరూ మాకు చెప్పలేదంటారేమో, సడన్ గా వచ్చేసినాం అనుకోకుండా. పాటలు పెట్టినాడా, మా బుడ్డగాడికి తినేదానికి తీసుకున్నాం. ఈడ పండ్లు అంటే ఏం తీసుకోలేదులేండి, తిన్నారని. వాడికి లేసులు అవి ఇవి కావాలండి. అత్త అప్ప అంటాడు. అందుకోసం వాడి కోసం ఇక్కడ ఆపి ఇక్కడైతే తినేటి తీసుకుంటాడు. అక్కడైతే అవునా
మీ ఇద్దరం ఒకటే కలర్ డ్రెస్ వస్తుంది. అక్కడైతే కారు పెట్టేదానికి లేదు, ఆడ ట్రాక్టర్ పెట్టినారు. మళ్ళీ ఇటు సైడ్ నుంచి వచ్చేసి వస్తుంది వస్తుంది. మా ఇద్దరం అయితే సేమ్ డ్రెస్ వేసాం. కలర్ కూడా ఒకటేనే, ఫ్యాంట్లు గీంట్లు అన్నీ ఒకటేనే. ఒకటే ఇద్దరం ఒకటే డ్రెస్ అయితే వేసాం. లోపల పెట్టేమను అడుగు చెప్తా. ఆడ కారు పెట్టేదానికి లేక ఈ సందులలో ఇబ్బంది కార్లు పెట్టాలి. మేము ఇద్దరం కలిస్తే ఈ డ్రెస్ ఎప్పుడు తీసుకున్నావు, ఈ చెప్పులు ఎప్పుడు తీసుకున్నావు అని మాట్లాడుకుంటా అంట. నేను ఆమె ఆ డ్రెస్ ప్యాంట్ ఎప్పుడు తీసుకుని నేను అడిగితే నువ్వు చెప్పులు ఎప్పుడు తీసుకున్నావు అని ఆమె నన్ను అడిగితే ఇక్కడికైతే వచ్చినాము. ఈడ అదేదమ్మా పోలేరమ్మని జాతర జరుగుతుంది కదా, వెంకటగిరి జాతర. అప్పుడైతే నిమజ్జనం చేస్తారంట ఇక్కడ. ఎక్కడ నీళ్ళు పెట్టేసి తీసుకునేసి ఇక్కడే అంట. ఆవేమో ఈనేటట్టుండదు, అది కడుపుతుందా. వీడైతే పెట్టేసాం కారు. ఇంక నుంచి నడుచుకుంటా పోవాలి చాలా దూరం. ఇంకో బ్యాగు కన్నా కన్నా ఓడమ్మేది అత్త వచ్చేసింది. దా అత్తకు తావా దాయ్ ఎత్తుకుతాను మే కన్నా అంటే ఓర్ మే అత్తేది అత్త. నువ్వెవరు? నువ్వెవరు? మామేడి అమ్మ పెట్ట అత్తక. వచ్చోనా మీరు? అప్ప అత్త తెచ్చింది నీకు. పెట్టు మీ అత్తకు. అత్తకు పెడతావా మామ పెడతావా? ఎవరు పెడతావు? సూపర్. ఇది అత్తకు అమ్మ వద్దు, నువ్వు పెట్టు. పెడతావా? అత్తకు బూ పెడతావా? ఉండాలా నేను పోవాలా? పోయేదా? ఉండాలా? నువ్వు వచ్చావు నాతో పీబ్బోదాము వచ్చావా? కోకొని కోడి కోసిల్లే మేక కోసం మేక కుక్క కోసం సామికి ఆడికి పోదామా? కార్లో పోదామా? పీప్ నువ్వు నేను. ఓకే డన్. ఏమేం చేసామా? సాంబారు, బొంగులు, ఇది ఊరగాయ, ఆమె పెట్టిన ఊరగాయ. నీళ్ళు, మంచి నీళ్ళు, ప్లేటు, సాంబార్ వేసింది గిన్నెలలో. ఏమో చెప్పింటే నేను చేసేది అట్ట. ఈయన ఏమంటాబా షగా అంటాడు అటు పెడితే. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కాబట్టి చేసేది ఇప్పుడు నోట్లో మాట రాలే. అవునా? మామిడికాయ లేదు. మా కూరగాయలన్నీ వేసేసింది సాంబార్. అన్నకి అవి క్యాండిల్ కాదే, అవి బాటిల్ క్యాండిల్ ఏం తిను కానీ నేనంత బాగుంది. ఉప్పు లేదు మా నడవకూడదు అంట మా నాయన.
ఉప్పు లేదని కూడా అడగకూడదు అంటావా? ఉప్పు లేదని కూరాకులు ఉప్పు లేదంటే ఆ కష్టాలు వస్తాయంట. అవునా, నీకు గిట్ట తెలుసా? నాకు తెలియదు కానీ నేను అడగను. ఎప్పుడైనా నువ్వే చెప్తావు. మా మల్లమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను చూడు. ఇదంతా బయట చెట్టు జాంకాయలు కాయలమ్మా. మేము వచ్చినప్పుడు మేము లేనప్పుడు తింటారు జాంకాయలు. ఇది బాత్రూము. ఇక్కడ వచ్చి మనీ ప్లాంట్ ఇది వేసింది, నల్లేరు బాగా వచ్చేసింది. మనీ ప్లాంట్ దొంగతనం చేసి ఎత్తుకొని పోతా నేను. ఇది పైకి పోయి తాపలు. ఇది వచ్చి ముందు పక్క ఒక రూమ్ ఉంటుంది, వరండా. ఇది వచ్చి వంటగది, చిన్నగా వంటగది. వంటగదికి ఎదురుగానే దేవుని రూమ్ ఉంది. దేవుని రూమ్ అయితే ఇప్పుడు తలుపు వేసి ఉండారు. దేవుని రూమ్ అయితే చూపిలే. ఇది వచ్చేసి హాల్, ఇది మొత్తం హాల్. ఫ్రిడ్జ్, ఫోటో అంట చూడండి మా ఇల్లు. అప్పుడు బాగుండే, నేను ఇప్పుడు గుండు చేసుకునేట్టున్నా అని చెప్తాను. ఇదంతా హాల్. ఇది మా కుయ్యాగాడు. ఇడ నేనే రెడీ చేసింది కుయ్యాగాడిని. ఆ ఫోటో ఎత్తింది నేనే వానికైతే. దాంట్లో ఉండే ఫోటోలన్నీ సుమారుగా నేనే. మా లైట్, బెడ్రూమ్ లైట్ మా. ఇదంతా వచ్చేసి బెడ్రూమ్. సైకిల్ ఏం పైకి ఎక్కిచ్చేసినారా? ఎవరిదా? అబ్బిగాడిదా? ఇదైతే బెడ్రూమ్. ఇదే మా మల్లమ్మ వాళ్ళ ఇల్లు. హోమ్ టూర్, చిన్న హోమ్ టూర్ ఇదే. ఏయా వాళ్ళిద్దరు చూడు, మామ అల్లుడు కొట్లాడుకుంటున్నారు. నన్ను వాళ్ళ మామ గదులుకున్నాడు, అందుకని ఇప్పుడు ఛాన్స్ చిక్కింది అని కొడుతున్నాడు వాడు. మామ కొట్టిన అత్తను కొట్టు కొట్టు, అది మా భాష. మా భాష బీరువా. బీరువా లాంటి బీరువా. మా మల్లమ్మ ఏడ అతికించుకునింది వాళ్ళ అన్న ఫోటోలు తెచ్చి. ఏడొకటి చెప్పు బా. అది చూసారు కదా మా చెల్లెలో ఇల్లు. వీడియో నచ్చినట్టయితే రారా బుడ్డ రా, చెప్పు నువ్వే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అను. డన్ కొట్టు, డన్ డన్ చెప్పు. కొరకు